ఒకసారి కృష్ణుడు ఏమన్నాడంటే కోపం అనేది కేవలం పదాల్లో ఉండాలి కానీ మన మనసులో ఉండకూడదని. అదే ప్రేమ అనేది మన మాటలో ఉండాలి, మనసులో కూడా ఉండాలి. అప్పుడే కదా ఎదుటివారికి మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలిసేది. బేసిక్గా మన తెలుగు రాష్ట్రాల్లో 70 మంది అమ్మాయిలు నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అని అడిగితే మా నాన్నగారండి నా పెళ్లి కోసం 20 లక్షలు దాచారండి, మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటానండి అని అంటారండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనే ఘట్టాన్ని ఖచ్చితంగా దాటాల్సిందే. అయితే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో భార్య తన భర్తతో హ్యాపీగా లైఫ్ టైం గడపాలి అని అనుకుంటుంది. ప్రతి అమ్మాయి తన భర్తతో కాపురం చేస్తుంది, కానీ కాపురం చేయడం వేరు, హ్యాపీగా కాపురం చేయడం వేరు. రిలేషన్షిప్లో చిన్న చిన్న విషయాలు మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అయితే ఈరోజు మీరు చేయగలిగే వెరీ సింపుల్ 7 సూత్రాలు నేను మీకు చెప్తాను. అమ్మాయిలు ఇవి మీరు చాలా ఈజీగా అలవోకగా చేయగలరు. వాటిని మీరు ఇప్పటి నుంచే ఫాలో అయితే మీరు మీ దాంపత్య జీవితాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ భర్త మీ కొంగుని పట్టుకొని చిన్న పిల్లాడిలా మీ చుట్టూ తిరిగేలా చేసుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మొదటి సూత్రం, అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఉన్న ఒక డిఫరెన్స్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, భార్య ప్రెగ్నెంట్ అయ్యి పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, అక్కడే 3 నెలలు ఉండాల్సి వచ్చింది అనుకోండి. అమ్మాయికి తన భర్త నుండి దూరంగా వెళ్ళిన రోజు నుండి రోజు రోజుకి తన భర్తను మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ భర్తకు వస్తే మీరు విడిపోయిన మొదటి రోజు భార్యని భర్త ఎక్కువగా మిస్ అవుతాడు, రెండో రోజు ఇంకొంచెం తక్కువ మిస్ అవుతాడు. ఇలా కొన్ని రోజులకి రోజు రోజుకి ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ తగ్గుతూ ఉంటుంది, అంటే అలవాటు పడిపోతాడనమాట. అందుకనే భార్య ఏం చేయాలంటే తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు తన భర్త యొక్క షర్ట్నో లేదా తన రోజు తాగే కాఫీ కప్పునో ఏవో కొన్ని వస్తువులు తీసుకెళ్ళి, ఎలాగో మనమందరం వాట్సాప్ వాడుతున్నాం కాబట్టి భర్త షర్ట్ని భార్య వేసుకొని ఒక సెల్ఫీ తీసుకొని వాట్సాప్లో తన భర్తకు పంపి దాని కింద ఒక చిన్న మెసేజ్, మిమ్మల్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నా, మీ షర్ట్ వేసుకుంటే మీరు నా పక్కనే ఉన్నట్టుంది అని మెసేజ్ చేస్తే చాలు, ఫస్ట్ బాలే 6 రన్స్ కొట్టినట్టు. మీరు మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ని తనకు కన్వే చేస్తూ మీ భర్త మిమ్మల్ని మిస్ అయ్యేలా చేయాలి. అర్థమైందా? నెంబర్ 2, మెయింటైన్ లుక్స్. మీది అరేంజ్ మ్యారేజ్ అయితే మీ భర్త మిమ్మల్ని నువ్వే నా భార్య అని ఎప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయి ఉంటాడు? పెళ్లి చూపులప్పుడు, అవునా? పోనీ లవ్ మ్యారేజ్ అనుకోండి, ఎప్పుడు మీ భర్త మీరే తన భార్య అని ఫిక్స్ అయి ఉంటాడు? ఎప్పుడో ఒక శుక్రవారం నాడు ఉదయాన్నే చాలా ఫ్రెష్గా అప్పుడే గుడి నుండి బయటకు వచ్చిన దేవతలా మిమ్మల్ని ఫీల్ అయినప్పుడే కదా. మరి ఈ చిన్న లాజిక్ 90% అమ్మాయిలు పెళ్ళైనా 2వ రోజే మర్చిపోతారు, ఎందుకనో తెలియదు. ఇక చూడండి, పొట్టక పట్టిన తినడం నా హక్కు అన్నట్టు, ఎవడ కోసం ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టు ఓపిక్గా చెరువు గడ్డ నిల్చొని గేలం వేశాను, ఆహా నా చేప పడింది ఇక చాలు ఫ్రై చేసుకుని తినేయచ్చు అన్నట్టు తన శరీరం పైన శ్రద్ధ చూపించకుండా పూర్తిగా అమ్మాయిలు వదిలేస్తున్నారు. సో నెవర్ డూ దిస్. పెళ్ళైనా పిల్లలు పుట్టినా 50 ఏళ్ళు దాటినా మిమ్మల్ని మీ భర్త ఫస్ట్ టైం నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని ఏదో ఒక రోజు పొగిడే ఉంటాడు కదా, ఆ రోజు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలాగే ఉండడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్, అవ్వదని అనకండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? 1, నేను చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు, 2ది నేను చేయగలను అని మీరు నమ్మినప్పుడు. అప్పుడు ఇదేంటి, ప్రపంచంలో ఏ పనైనా మీరు సాధ్యం చేయగలరు. ఇక 3వ సూత్రం, మంగళ సూత్రం. ముందు దానికి విలువివ్వండి. ఎంత పెద్ద గొడవ రాని, ఎన్ని సమస్యలు రాని, ఆ గొడవల కన్నా సమస్యల కన్నా మన రిలేషన్ ఇంపార్టెంట్ అని, నా రిలేషన్ గెలిపించుకోవడానికి నేను తగ్గడానికైనా రెడీ అనే విషయం మీ హస్బెండ్కి అర్థమయ్యేలా చేయగలిగితే తను మిమ్మల్ని ఎంత ఇష్టపడతాడో మీతో రిలేషన్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతాడు. అంతేకాని ప్రతిదానికి విడిపోతాను, నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటే నీ రిలేషన్ మీద నీకే వాల్యూ లేదు. వై షుడ్ ఐ కేర్ అనే ఫీలింగ్ తనకి మీరే క్రియేట్ చేసిన వారు అవుతారు. సో వాల్యూ రిలేషన్షిప్, ఇట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రియారిటీ. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 4, సెక్స్ లైఫ్ ప్రియారిటీ. మీకు తెలుసా, విడాకులు తీసుకున్న ప్రతి 100 మందిలో 60 నుండి 70 కేసెస్లో మెయిన్ రీజన్ వారిద్దరి మధ్యన సరైన శృంగారం లేకపోవడం. ఎంత పెద్ద గొడవైనా కోపంతో అయినా సరే భర్తకి అన్నం వండి డైనింగ్ టేబుల్ మీద వదిలేసి మీరు నిద్రపోండి. ఆకలి వేస్తే అతను తింటాడు, కోపంగా ఉంటే మానేస్తాడు, అది అతని కర్మ. అలాగే రాత్రి ఏ ఒక్కరికి శృంగారం కావాలన్నా
రెండో వ్యక్తి ఆపకుండా ఉంటే ఐ స్వేర్ ఆ రాత్రే గొడవ చల్లారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి అసలు నేను జరిగిన గొడవే గుర్తుండదు. సో ఎన్ని గొడవలైనా ఫుడ్ అండ్ సెక్స్కి ఇవ్వాల్సిన ప్రియారిటీని ఇవ్వండి. చాలా సమస్యలకి ఇదే పరిష్కారం అవుతుంది. నెంబర్ 5, బీ ఏ గుడ్ లిజనర్. రోజంతా ప్రపంచమంతా తిరిగి వచ్చిన భర్త భార్య దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది తిండి, సెక్స్, నిద్ర అని చాలామంది అనుకుంటారు. కానీ ఎక్కువ శాతం మగవారు కోరుకునేది రోజంతా తన ఎక్స్పీరియన్స్ అయినా మంచి చెడు కష్టాలని తన సొంత మనిషి అయినా భార్యతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటాడు. డోంట్ సే నా భర్త అలాంటి వాడు కాదు అని. మీరు అతనికి తను మీ దగ్గర ఏదైనా ఓపెన్గా చెప్పగలిగే ఫ్రీడమ్ని ఇవ్వలేదు అని చెప్పండి. అదర్వైజ్ మగవాళ్ళకి ఒప్పుగా విన్న భార్య ఉంటే ఖచ్చితంగా తను చాలా విషయాలు చెప్పుకోవాలి అని అనుకుంటాడు. మీరు తన కష్టాన్ని తీర్చాల్సిన అవసరం లేదు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అతను చెప్పింది పూర్తిగా వింటే చాలు. తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నంత ఫ్రీడమ్ ఇచ్చిన భార్య దొరికినందుకు రాత్రంతా మీ భర్త హాయిగా నిద్రపోతాడు. నెంబర్ 6, వాల్యూ హిస్ ఫ్యామిలీ. అబ్బాయిలు తనని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిల కన్నా తన ఫ్యామిలీని గౌరవించే అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ పాయింట్ చాలా వాల్యుబుల్. భర్త యొక్క ఫ్యామిలీని రోజు తిడుతూ అదే భర్త నేను రోజు ప్రేమించాలి అని కోరుకోవడం, హల్వా తయారు చేస్తున్నప్పుడు దానిలో ఉప్పు వేస్తూ ఇది తీగా ఉండాలి అని కోరుకున్నంత మూర్ఖత్వంగా ఉంటుంది. మీ భర్త యొక్క ఏదో ఒక బర్త్డేకి సర్ప్రైజింగ్గా తన ఫ్యామిలీని ఇంటికి పిలిపించి అందరి ముందు కేక్ని కట్ చేయించండి. మీకు అతను ఫిదా అయిపోతాడు. మీరు రేపటి రోజున నువ్వు నాకు వద్దు మొర్రో అని అన్నా సరే అతని మీ చేతిని ఎప్పటికీ వదలడు. నెంబర్ 7, డోంట్ లెట్ హిమ్ డౌన్ బిఫోర్ ఎనీవన్, హూమెవర్ ఇట్ ఈస్, వేరెవర్ ఇట్ ఈస్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే 4 గోడల మధ్య మీ భర్తని బండ బూతులు తిట్టండి, పర్వాలేదు. అంతేగాని ఎంత పెద్ద గొడవైనా నీ అన్న దగ్గర, నీ అమ్మ దగ్గర, నీ చెల్లి దగ్గరైనా సరే తనని తక్కువగా చేసి మాట్లాడకూడదు. నాకు నా భర్త వద్దు అని నువ్వు ఫిక్స్ అయిపోతే నువ్వు ఏదైనా చెయ్యి, బట్ నాకు నా కాపురం కావాలి, నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే అది నువ్వే ప్రేమతో సాధించుకోవాలి, అహంకారంతో కాదు. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఈ 7 ముఖ్యమైన సూత్రాలు. ఇవే కాకుండా కొన్ని సింపుల్ టిప్స్ చెప్పనా? మీరు వర్కింగ్ ఉమెన్ అయితే రోజు జాబ్లో బిజీగా ఉంటారు కాబట్టి వారంలో ఒక ఫుల్ డే మీ భర్తకి డెడికేట్ చేయండి. రోజు తన ఇంటికి వచ్చేసరికి ఏదో ఎండి చేపలమ్మే ఆవిడలా గుమ్మం ముందుకు రాకుండా ఫ్రెష్గా రెడీ అయ్యి భర్తని ఇంట్లోకి ఆహ్వానించండి. మీకోసం మీ భర్త ఏదైనా చేస్తే అది చిన్న విషయమైనా సరే తన ప్రేమని అప్రిషియేట్ చేయడం మర్చిపోకండి. అది వాడి బాధ్యత అని తీసి పారేయకండి. తన ఇంట్రెస్ట్ మీద మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించండి. అంటే తనకిష్టమైతే తనతో పాటు క్రికెట్ చూడండి, తనకిష్టమైన ఇంగ్లీష్ మూవీని తనతో పాటు చూడండి. మీరు తన ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోతే తను మీతో కాకుండా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి మీరే స్కోపించిన వారు అవుతారు. పిల్లలు పుట్టినా ముసలి వాళ్ళైనా రెగ్యులర్గా కౌగిలించుకోవడం, కిస్ చేసుకోవడం, ప్రేమించుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే విక్రమాదిత్య, భార్య భర్తని కొంగుని ముడేసుకోవడం కోసం చెప్పావు కదా, మరి భర్త భార్యని లుంగికి ఎలా ముడేసుకోవాలో చెప్పు అని అడుగుతున్నారా? ఈ ప్రశ్న ఎలా ఉందో చెప్పనా బ్రదర్? సునామీని ఎలా కంటి చూపుతో ఆపాలి, గాలిని ఎలా పిడికులతో బంధించాలి అని అడిగినట్టుంది. వాళ్ళు మన ఆలోచనలకి ఎప్పటికీ అందరూ. భార్య ప్రేమగా చూసుకుంటే మన అదృష్టం అని ఫాలో అయిపోవడం. ఒకవేళ నీ కర్మకాలి శంకిని డాకిని జాతికి చెందిన రాక్షసానికి పెళ్ళం వచ్చిందనుకో, నీ బతుకు చెడా అని అద్దంలో నిన్ను చూసుకొని తిట్టుకో. తర్వాత గమ్మున అన్ని మూసుకొని నీ పన్ను చేసుకోవాలి. ఇంతకు మించి నువ్వేం చేయలేవు బ్రదర్. సూర్యుడిని చల్లగా చేయాలి అని అనుకోవడం, చంద్రుడిని వేడిగా మార్చాలి అని అనుకోవడం ఎంత అజ్ఞానమో, నీ భార్యని కంట్రోల్ చేయాలి అని అనుకోవడం అంతే అవివేకం, అంతే అజ్ఞానం, అంతే కుసంస్కారం. సో నో కంట్రోలింగ్, ఓన్లీ ఫాలోయింగ్ ఆర్ కాంప్రమైజింగ్. ప్రస్తుతం కాలం మారిపోయింది అనే నగ్న సత్యాన్ని మనం గుర్తించాలి బ్రదర్, అంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.